ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి శనగపప్పు చకోడీ అండి. ఇది మనకి జనరల్గా ఎక్కువగా బయట అవైలబుల్గా ఉంటుంది కదండి, కానీ ఇంట్లోనే ఎంతో ఈజీగా మనం ఈ శనగపప్పు చకోడీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి హాఫ్ కప్పు శనగపప్పును వేసుకొని 2 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నీళ్ళతో బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నీళ్లు పోసి 2 లేదా 3 గంటల పాటు శనగపప్పును బాగా నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత చూడండి, మనకి పప్పు అయితే చాలా చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళను మొత్తం వంపేసి పప్పుని ఏదైనా క్లాత్లో కానీ లేదా బౌల్లో కానీ వేసి ఫ్యాన్ కింద పెట్టి తేమ అనేది లేకుండా మంచిగా ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండి అలాగే హాఫ్ కప్పు మైదా పిండిని వేసుకొని రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 1.5 కప్పు నీళ్ళను వేసుకోవాలి. మనం పిండిని ఎంతైతే తీసుకుంటున్నామో అంతే ఈక్వల్ క్వాంటిటీ వాటర్ని కూడా తీసుకోవాలండి. నీళ్ళను వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులోనే ఇక్కడ నేను లైట్గా చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. అచ్చం మనం బయట కొన్నట్లే చకోడీలు అయితే వస్తాయి ఇలా ఫుడ్ కలర్ వేయడం వలన. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోకి టర్న్ చేసుకొని పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అంతా ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా బాగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇక దింపేసుకొని చల్లారబెట్టుకోవాలి. పిండి చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేత్తో మొత్తం పిండిని అంతటిని ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా మనం తీసుకున్న నీళ్ళ క్వాంటిటీకి పిండికి కరెక్ట్గా సరిపోయిందండి. ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే పిండి కలుపుకునేటప్పుడు లైట్గా వాటర్ని అయితే చల్లి పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా పిండిని మొత్తాన్ని కలుపుకోవాలండి. పిండి అయితే మరీ గట్టిగా ఉండకూడదు అండ్ అలాగే మరీ లూజ్గా కూడా ఉండకూడదు, మీడియంగా అయితే ఉండాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని మనం చకోడీల్ని చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక చెక్కని యూస్ చేస్తున్నానండి. ఇలా తీసుకున్న పిండిని కొంచెం కొంచెంగా డివైడ్ చేసుకొని వీడియోలో కనిపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి. మీరు ఏ సైజులో చకోడీల్ని చేయాలి అనుకుంటున్నారో ఆ సైజులో అయితే రోల్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చకోడీల్ని మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజులోనే చేస్తున్నాను. మీరు కావాలి అంటే ఇంకొంచెం చిన్న సైజులో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఆరబెట్టుకున్న శనగపప్పును వేసుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా పప్పుల మీద పిండితో రోల్ చేసుకోవాలి. చిన్నగా రోల్ చేసుకోవాలండి, గట్టిగా చేసుకుంటే పిండి అనేది విరిగిపోతుంది. సో మొత్తం అన్నింటినీ బాగా అటాచ్ చేసిన తర్వాత ఇలా 2 ఎడ్జెస్ని తీసుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా రెండింటిని కలిపేయాలండి. ఇక మనకి చకోడీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎక్కడైనా పప్పులు ఎక్కువగా అతుక్కోలేదు అనిపించినప్పుడు మీరు చేత్తో తీసుకొని వాటిని అటాచ్ చేసుకోవచ్చు. సో ఇక మన చకోడీ షేప్ అయితే చేయడం రెడీ అయిపోయిందండి. రిమైనింగ్ పిండిని అంతటినీ కూడా ఇలాగే చకోడీలాగా చేసి తీసుకోవాలి. చూడండి, పిండి మొత్తాన్ని ఇలా అయితే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక్కొక్క చకోడీని సపరేట్గా అటాచ్ అవ్వకుండా చిన్నగా ఆయిల్లో వదులుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 లేదా 2 నిమిషాలు ఆగి మొత్తం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మీరు ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే అంత క్రిస్పీగా మనకి చకోడీలు అనేవి వస్తాయి. చకోడీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక జాలిగంటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం డ్రైన్ చేసేసి ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక మిగిలిన చకోడీలు అన్నిటినీ ఇలాగే బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. సో ఇక మన క్రిస్పీ అండ్ క్రంచీ శనగపప్పు చకోడీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చల్లారిన తర్వాత ఇంకా క్రిస్పీగా అవుతాయి. ఇక మనకి సంక్రాంతి అయితే దగ్గరలో ఉందండి. సంక్రాంతి పండుగ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది పిండి వంటలు కదండి. సో సంక్రాంతికి మనం ఎన్నో రకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం. అలాగే వాటితో పాటు శనగపప్పు చకోడీని కూడా ట్రై చేయండి. సో చూసేసారు కదండి, ఇవాల్టి వీడియో అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe Siri from Rayasingh YouTube channel.